మనకున్న సమస్య ఏదైనప్పటికీ కూడా దేవుని యొక్క మందిరంలోనికి వచ్చి ప్రార్థించినప్పుడు గొప్ప ప్రతిఫలాలు మనం పొందుకుంటాం. మన పాపాలను ఒప్పుకోవాలన్నా దేవుని మందిరము, అలాగే మనలో ఉన్న రోగం తొలగిపోవాలన్నా దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుంటే ప్రభువు ఈ మందిరంలో ఉన్నారని మనం ఏం చేస్తామంటే ప్రభు పాదముల చెంత మొరపెట్టుకుంటాం. మనము ఏదైనా ఒక శత్రు బారులో ఉండి ఒక చేయరాని నింద మనం భరించినప్పుడు, లేదంటే ఏదైనా అపజయం మనకు కలిగినప్పుడు కూడా మనం దుఃఖించి ప్రార్థించేది కేవలం దేవుని యొక్క మందిరం. అలాగే మనకి ఏదైనా లేమి కలిగినప్పుడు, ఏదైనా ఒక కోరిక ప్రభు సన్నిధానంలో తీర్చుకోవాలన్నప్పుడు కూడా దేవుని యొక్క మందిరంలోనికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు మరి చక్కని ప్రతిఫలం మనం పొందుకుంటాం. అలాగే ఏదైనా ఒక దురాత్మ పట్టిన వారిని కూడా దేవుని మందిరానికి తీసుకువచ్చి దేవుని మందిరంలో దేవుని యొక్క సేవకుల చేత ప్రార్థించినప్పుడు, లేదా మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ దురాత్మలు కూడా పారదోయబడతాయని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. మరి వాక్యం సెలవిస్తుంది, మందిరము అనేకులకు ఏంటంటే అండి ప్రార్థనా మందిరము. ఇక్కడ చేయబడిన ప్రతి ప్రార్థన నేరుగా ఎక్కడికి వెళ్తుందండి? దేవుని యొక్క సన్నిధానానికి చేర్చబడుతుంది. ఇదిగా ఇక్కడ రాయబడిన మాట మనం చదువుతున్నాము, దేవుని యొక్క మందిరము అనేకులకు ప్రార్థనా మందిరం. ఇక్కడ చేయబడిన ప్రతి ప్రార్థన దేవుని యొక్క సన్నిధానానికి చేర్చబడుతుంది. ప్రభు అంటూ ఉన్నారు కదా, తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడని వాక్యం తెలియపరుస్తుంది. ఎక్కడున్నారండి ఆయన? పరిశుద్ధ ఆలయంలో ఆయన ఉన్నారు. అందుకనే మనం ఇక్కడికి వచ్చి మనం ప్రార్థనలు చేస్తాం, మనం ఇక్కడ ఆరాధన చేస్తాం, స్తుతియాగములు చేస్తాం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా మరి దేవుణ్ణి ఆరాధించడానికి ఆ పని నిమిత్తమే వస్తాం తప్ప మరొక పని మనం పెట్టుకోమండి. మన బాధ కొలిది, మన సమస్యల కొలిది, లేదంటే మన ఇబ్బందులు కొలిది దేవుని పాదముల చెంతకొచ్చి మొరపెట్టుకోవడానికి మన విజ్ఞాపనలు, మన ప్రార్థనలు, మన యాచనలన్నీ కూడా దేవునికి వినబడే విధంగా దేవుని సన్నిధానంలో మొరపెట్టుకోవడానికి దేవుని యొక్క మందిరానికి వస్తాము. అంతేకాదు దేవుని యొద్ద నుండి ఏ మాట అయితే మనం నేర్చుకోవాలో, ఏ మాట ద్వారా మనం సరిచేయబడాలో, ఏ మాట ద్వారా మనం ఉతకబడాలో, ఏ మాట ద్వారా మనం మరి సరిదిద్దుకోవాలో ఆ మాటలు ఇక్కడ దొరుకుతాయి కనుక ఇక్కడ దేవుని యొక్క మందిరంలో మాటలు వినడానికి మన శ్రద్ధ వహించి దేవుని యొక్క సన్నిధానానికి మనం వస్తామండి. పరిశుద్ధ లేఖనాల్లో ఇద్దరు మనుషులు దేవాలయంలోనికి వెళ్ళారంటండి. ఎక్కడికి వెళ్ళారండి? దేవాలయంలోనికి వెళ్ళారంట. మనందరికీ తెలుసు, ఒకరు పరిసయ్యుడు. ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, ప్రభా ఆకాశం తట్టు నా కనులెత్తుటకైనాను నేను యోగ్యుని కాను ప్రభా, నేను ఘోరమైన పాపినని తన రొమ్ము కొట్టుకుని ప్రార్థన. ఎక్కడ చేస్తున్నాడని ప్రార్థన? మందిరంలోనికి వెళ్ళి తన పాపముల కొరకు పశ్చాత్తాపంతో చాలా బోర్ని ఏడుస్తూ దుఃఖిస్తూ తన రొమ్మును కొట్టుకుంటూ, ప్రభా నువ్వు మాత్రమే నా పాపాలు తీయగలవు ప్రభా, నువ్వు మాత్రమే నన్ను సరిచేసి శుద్ధినిగా చేయగలవు ప్రభా, నువ్వు మాత్రమే నాలో ఉన్న ప్రతి ఒక్క సమస్యను తీయగలవని తన పాపాల నిమిత్తమే దేవుని యొక్క సన్నిధానానికి పోయి దేవునికి మొరపెట్టుకున్నాడంట. ఎక్కడికి వెళ్ళి మొరపెట్టుకున్నాడండి? దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళి దేవుని పాదములు పట్టుకొని బ్రతిమాలు కూర్చున్నాడంటండి. చాలా తగ్గింపుతో, చాలా పశ్చాత్తాపంతో, చాలా ఇరిగి నలిగిన హృదయంతో, వినయ కలిగిన మనసుతో దేవుని పాదముల చెంతకెళ్ళి మొరపెట్టి పాపములన్నీ కూడా దేవుని సన్నిధానంలో ఒప్పుకుంటే ప్రభు అంటున్నాడు, అక్కడికి ఇద్దరు మనుషులు వెళ్ళారు కదండి, ఒకరు సుంకరి, మరొకరు ఎవరండి? పరిసయ్యుడు. అయితే ప్రార్థన, అందరి ప్రార్థన దేవుడు ఆలకిస్తారంటే ఎవరైతే తగ్గించుకొని, ఎవరైతే దేన మనసు కలిగి, ఎవరైతే విధేయతను చూపిస్తూ, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధానము అని భయముతో ప్రార్థన చేస్తారు, వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడండి. ఇక్కడ ఈయన ప్రార్థన ఆలకించిన తర్వాత ఏమంటున్నాడు? ఇతని కంటే నీవు నీతిమంతుడిగా తీర్చబడ్డావు. దేవుని స్తోత్రం. చేయబడిన ప్రార్థన ఓరకనే పోదండి. దేవుని యొక్క సన్నిధానంలో చేపడుచున్న ప్రతి ప్రార్థన ఇక్కడ కన్నీరు విడిచి ప్రార్థిస్తే ప్రార్థన ఆలకిస్తాడు. ఎందుకు ప్రార్థన ఆలకిస్తాడంటే వాక్యం తెలియపరుస్తుంది, ఆయన తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. నమ్మితే దేవుని స్తోత్రం. వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, ఇక్కడ రాయబడిన మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అగై గ్రంథం 2వ అధ్యాయము ఈ యొక్క 9వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ రాయబడిన మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ ఏమని రాయబడిందంటే, ఈ కడవరి మందిరము. ఏ కడవరి మందిరం అండి? ఈ కడవరి మందిరము ఎలా ఉందంటండి, మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించి
ఉందని వాక్యం తెలియపరుస్తుంది. ఈ మందిరం యొక్క మహిమ ఎలా ఉందంటే అండి, కడవరి మందిరం యొక్క మహిమని మించి ఉందంటండి. దేవుని స్తోత్రం. ఈ మాటను ఎందుకు తెలియపరిచినంటే, దేవుని యొక్క మందిరంలో ఆయన మహిమ ఉందంటండి. దేవుని స్తోత్రం. ఆయన మహిమ ఎలా ఉంది కడవరి మందిరంలో అంటే మించి ఉందంట. కడవరి మందిరములో మహిమ ఎలా ఉందంటే మునుపటి మందిరాలయం కంటే కూడా ఎక్కువ మహిమ ఈ యొక్క కడవరి మందిరంలో ఉందని అగ్గై ప్రవర్త తెలియపరుస్తున్నారు. ఈ రోజున ఈ మహిమను పోగొట్టుకున్నవారు ఎందరో, ఈ యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నవారు ఎందరో, ఈ పరిశుద్ధతను పోగొట్టుకున్నవారు ఎందరో. ఈ రోజున దేవుని వాక్యం తెలియపరుస్తుంది, ఈ మహిమ మనకు కావాలంటే ఎక్కడ రావాలండి? దేవుని యొక్క మందిరానికి రావాలి. దేవుని యొక్క సన్నిధానంలో ఆయన అంటూ ఉన్నారు, ఘనత ప్రభావములు ఎక్కడున్నాయంటండి? దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నాయి. బల సౌందర్యంలో ఎక్కడున్నాయంటే అవి కూడా దేవుని సన్నిధానంలో. ఒక నెమ్మది దొరకాలన్నా, మన జీవితాలకు సమాధానం కావాలన్నా, మరి మన రోగాలను నయం అవ్వాలన్నా, లేదంటే మన పాపాలు ఒప్పుకోలు జరగాలన్నా, ఒక దురాత్మ వెళ్ళాలన్నా, మనం జయాన్ని పొందుకోవాలన్నా దేవుని మందిరానికి వచ్చి ఏడిస్తే, దేవుని మందిరానికి వచ్చి ప్రార్థిస్తే, దేవుని సన్నిధానానికి వచ్చి మొరపెట్టుకుంటే ఆయన అంటూ ఉన్నారు కదా, నిజముగా మొరపెట్టే వారికి సమీపంగా ఉన్నాను అని వాక్యం తెలియపరుస్తుంది. మందిరం యొక్క విలువ తెలియని వారు చాలా మంది ఈ రోజున ఎక్కడెక్కడ వేటేటనో వెతుకుతూ ఉన్నారు, వేటేటనో సంప్రదిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడున్న నెమ్మది, ఇక్కడున్న సమాధానము, ఇక్కడున్న ఘనత, ఇక్కడున్న ప్రభావము, ఇక్కడున్న మహిమను వారు పొందలేకపోతున్నారు. ఈ రోజున వాక్యము మనకే ఎందుకు ప్రభు బయలుపరుస్తూ ఉన్నారంటే, చూడండి భక్తులు మనకు కనపడుతూ ఉన్నారు, వాళ్ళ మందిరాన్ని ఎంత మక్కువగా చూస్తున్నారో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి కీర్తన గ్రంథము 84వ అధ్యాయములో ఇద్దరు మనకు కనపడుతూ ఉంటారు, కుమారులు, కోరాహు యొక్క కుమారులు. వారిని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ రాయబడిన మాట, తండ్రి ఎలాంటి వాడైనప్పటికీ కూడా ఏంటండి, తండ్రి ఎలాంటి వాడైనప్పటికీ కూడా కుమారులు చాలా ఆత్మీయంగా ఎదుగుతున్నారు. వారు తెలియపరిచిన మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ కోరాహు కుమారులు రాసిన కీర్తనలో ఈ 84వ అధ్యాయము 2వ వచనములో వారు మాట్లాడుతున్న మాటలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. యెహోవా మందిరాలయమును చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మచెలుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము, నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. దేవుని స్తోత్రం. చూడండి భక్తులకు దేవుని మందిరం విడిచిపెట్టాలన్నా, దేవుని మందిరానికి దూరంగా ఉండాలన్నా వారికి ప్రాణం పోయినంత పని అవుతుందంటండి. ఈ రోజున ఈ వాక్యం వింటున్న ప్రియ బిడ్డ, ఎప్పుడైనా నువ్వు మందిరం మానేస్తే నీ మనసు ఏమనిపిస్తుంది? ఏదో కోల్పోయినట్లుగా ఉందా? నిజంగా భక్తులకైతే నేను ఈ రోజున 1000 దినాల ఆశీర్వాదాన్ని కోల్పోయాను, ఈ రోజున నేను సమాధానం కోల్పోయాను, ఈ రోజున నా తండ్రితో ఉన్న సహవాసాన్ని నేను కోల్పోయాను, నా తండ్రితో ఉన్న ఆ రిలేషన్ నేను కోల్పోయానని చాలా మందికి, భక్తులకు అందరికీ కాదని భక్తులకు ఏమవుతుందంటే ఏదో కోల్పోయాను, నా తండ్రిని కోల్పోయాను, తండ్రి యొక్క మాటలు కోల్పోయాను, చాలా నిరాశంతో ఏదో ఒక పోగొట్టుకుని తన ప్రాణాన్నే పోగొట్టుకున్నంత పని భక్తులకు అవుతుందండి. ఇక్కడ పరిశుద్ధ లేఖనాల్లో కోరాహు కుమారులు కూడా అంటూ ఉన్నారు కదా, యెహోవా మందిరాలయంలో చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్న. దేవుని స్తోత్రం. మొదటి సమయాల గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థించుచు బహుగా ఏడ్చెను. సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకోమని, నీ సేవకురాలనైన నాకు ఒక మగబిడ్డను దయచేయమని చాలు. ఇక్కడ ప్రార్థన చేస్తుంది. ఈమె ఎక్కడికి వెళ్ళిందండి? నిజంగా ఈమె ఎప్పుడు దేవుని మందిరానికి వచ్చినా ఆ వాక్యాన్ని ధ్యానిస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఆవిడ ఎప్పుడు కోపంతో వెళ్ళేదండి. దేవుని మందిరానికి ఎలా వెళ్ళేదండి? కోపంతో. తనకున్న పరిస్థితి అలాంటిది. ఏంటంటే ఇంటి దగ్గర తన వైరి అయిన పెనున చాలా బాధ పెట్టేది ఆమె. ఎలా అంటే పొద్దున్న లేచిపోయావా, నీ ముఖం చూడాలా, నా పిల్లల్ని ముఖం చూసారు, దెబ్బ తగిలింది, నీ ముఖం చూడలేకపోతున్నాము, పిల్లలు లేని తర్వాత లేటుగా లేకొచ్చు కదా, ఇలాగా చూటుపోటు మాటలతో తన ఇంటిలో, బయట ఎవరంటే మనకు బాధ ఉండదు, ఇంటిలో మనల్ని ఎవరేమైనా అంటే మనకి చాలా బాధ. ఇక్కడ ఈమె బాధతో దేవుని మందిరానికి తన భర్త తీసుకెళ్తూ ఉన్నాడు, కానీ ఎప్పుడు వెళ్ళినా కోపంతోనే వెళ్ళేదంటే. ఆ కింద నేను వాక్యం ధ్యానించినప్పుడు దేవుని మందిరానికి ఆమె ఎలా వచ్చేదంటే కోపంతో వచ్చి ఆ కోపంతోనే వెళ్ళేదట. ఎప్పుడు కూడా దేవుని మందిరంలోని తనకున్న బాధను బట్టి మొరపెట్టేది కాదంట. పైగా భోజనం చేయడం మానేసి అలుగుండేది. ఇలాంటి అలుగులు
భోజనం చేయలేని తత్వం మనలో ఉంటే మానేసుకోవాలి. ఎందుకంటే మనం తినకపోతే మనకే అనారోగ్యం, అంతే కదండి. మనమే నేర్చిపోతాం. మనము తిని సాధించాలి, అంతే కదమ్మా, తిని సాధించాలి. ఇక్కడ ఈమె ఏం చేసిందంటే తన పెనిన తన వైరి అయిన పెనిన చాలా బాధ పెడుతూ ఉంటే ఈమె ఏం చేస్తూ ఉందంటే ఆమె చాలా ఏడ్చేస్తూ ఉంది. తర్వాత దేవుని మందిరానికి కూడా కోపంగానే లేదంట. ఒక రోజున తన భర్త ఓదారుస్తున్నాడు. ఎందుకు పెనిన అన్న మాటలకు లేదా ఊరోళ్ళు అన్న మాటలకు బాధపడుతున్నా? పిల్లలు లేనంత మాత్రాన నేను నిన్నేమన్నా అంటున్నానా? 10 మంది పిల్లలతో నేను సమానం కదని తన భర్త చాలా ఓదారుస్తున్నాడు. కానీ ఆ ఓదార్పు ఆమెకు సరిపోలేదండి. ఆమె ఓదార్పు మనుషులు ఓదార్చే ఓదార్పు కాదండి. ఆమెకి హృదయ వేదన అలాంటిది, ఆమె శ్రమ అలాంటిది, ఆమె బాధ అలాంటిది, ఆమెకి లేమ అలాంటిది, ఆమె కొలత అలాంటిది, ఆమెకు తీరని ఇబ్బంది అలాంటిది. అయితే ఒక రోజున ఆమె అనుకుంది, నేను నా యొక్క దేవుని మందిరంలో కోపంతో వెళ్ళడమో కాదు, కానీ దేవుని యొక్క మందిరం పాదముల చెంతకు వెళ్ళి ఆ మందిరంలో దేవుని పాదాలు పట్టుకోవాలనుకుని ఒక రోజున దేవుని మందిరంలోనికి వచ్చా. మేమే పశ్చాత్తాపంతో బహు దుఃఖాక్రాంతురాలై అని వాక్యం వర్ణయతీతం అనమాట. ఎంత అని చెప్పలేమన్నమాట. అంత దుఃఖంతో ఆమె దేవుని సన్నిధానానికి వెళ్ళి ప్రార్థన చేసి ఆమెకున్న లోటు, ఆమెకున్న ఇబ్బంది తనకు అర్థమైంది. ఏమనంటే హన్నాకు అర్థమైన విషయం ఏంటంటే నా భర్త నా లోటును తీర్చలేడు. ఎవరు నన్ను ఓదార్చినా, ఎవరు నన్ను ఆదరించినా నాకు అంత ఆదరణ ఓదార్పు కలగదు. నా లేమిని, నా కోరికను వారు తీర్చలేదు. కానీ సరైన నా తండ్రి యొక్క పాదముల చెంతకు వెళ్ళి ఆ దేవుని మందిరంలోనికి వెళ్ళి నేను మొరపెట్టుకోవాలని దేవుని యొక్క మందిరంలోనికి ఎక్కడికి వెళ్ళిందండి? అందరూ చెప్పాలి, ఎక్కడికి వెళ్ళింది ఆమె? దేవుని యొక్క మందిరంలోనికి పోయి బహు దుఃఖాక్రాంతురాలై దేవుని సన్నిధానంలో ఏడ్చింది. ఎన్నాడండి ప్రభు? లేదా మనకు చెవులు కలిగించిన వాడు వెనక మానునా? ఆయన వాక్యం సెలవిస్తుంది కదా, రక్షింపనేరుకున్నట్లు నా హస్తములు కురచ కాలేదు, విననేరుకున్నట్లు నా చెవులు మందం కాలేదు. ఆమె నిజంగా దేవుని మందిరంలో కన్నీరు విడిచి ప్రార్థించింది, బహు దుఃఖాక్రాంతురాలై ప్రార్థించింది. ఆ ప్రార్థన నేరుగా దేవుని యొక్క చెవుల్లోనికి చొరబడ్డాయి. నిజంగా మొరపెట్టే వారికి ఆయన ఏమవుతున్నారు? సమీపంగా ఉన్నారు. ఈమె ప్రార్థనకి వెంటనే జవాబు కూడా వచ్చింది. ఆ సంవత్సరంలోనే ఆమె చక్కని మగ బిడ్డను సంపాదించుకుంది. ఇప్పుడు మొక్కేసుకుంటామైతే మొక్కేసుకున్నాం, మరి ఆపదలు ఎన్నో మొక్కేసుకుంటాం కదండి. ప్రవ్వా నేను 116 ఇచ్చేస్తాను, ప్రవ్వా అది ఇచ్చేస్తాను, ఇది ఇస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను. మనం అందరం కూడా ఆపదలో చాలా మొక్కులు మొక్కేసుకుంటాం. ఈమె కూడా అలా మొక్కుకుంది. తనకు ఉన్న ఒక్కగానొక కుమారుని దేవుని యొక్క సన్నిధానంలో దేవుని సేవకు పరిసరికి ఇచ్చేస్తానని మొక్కుకుంది. ఇప్పుడు మొక్కు తీరింది, మగబిడ్డనిచ్చారు. అల్లారు ముద్దుగా ముద్దు మాటలు మాట్లాడుతున్న ఆ బిడ్డను చూసి ఆ తల్లికి ఏమనిపించాలి? ఆపదలో మొక్కేసుకున్న మొక్కుని తీర్చుకోవడానికి చాలా కష్టం. మనకైతే కష్టం, మనమైతే తీర్చడానికి చాలా టైం పట్టేస్తుంది. కానీ పాలు విడవగానే ఆ బిడ్డను దేవుని యొక్క మందిరానికి తీసుకెళ్ళి ఆ యొక్క పాస్టర్ గారి చేతిలో పెట్టి, అయ్యా ఈ బిడ్డను పాలుతో నేను పెంచాను, ఒక ప్రార్థనతో మాత్రమే నేను పెంచాను, వాక్కులతోనూ దేవుని పరిచర్యలోనూ ఈ బిడ్డను మీరు పెంచండి అని ఆ పరిచారకుడిగా లేదంటే అక్కడ ఒక మంచి ప్రవర్తగా తీర్చబడడానికి ఆ తల్లి ఆ బిడ్డను అప్పగించేసింది. ఈరోజు నీ వాక్యం అంటున్న ప్రియ బిడ్డ, మనము కూడా ఎన్నో మొక్కులు మొక్కుకుంటాము. అనుకోవాలి, నాకు ఒక్కగానొక బిడ్డ, ఈ బిడ్డ లేక కదా ఎంతమందితో నేను నిందలు పడ్డాను, ఈ బిడ్డను ఇచ్చేస్తే ఎలాగా అని అనుకోలేదు. కానీ ఆమె ఒకటి గ్రహించింది, నేను దేవుని సన్నిధానంలో మొరపెట్టినప్పుడు, బహుగా ఏడ్చినప్పుడు, నేను నిజంగా మొరపెట్టినప్పుడు నాకు బిడ్డనిచ్చాడు కదా, మరలా నాకు ఇచ్చిన ఈ బిడ్డను దేవునికి ఇచ్చేస్తా ఉన్నాను, ప్రభు నాకు ఇవ్వకుండా మానేస్తాడా? ఆమె ఒక మంచి తీర్మానం తీసుకుంది. ఒక్కగానొక బిడ్డను ఇచ్చేసుకుంది. కానీ ఆమె ఎంతమందిని సంపాదించుకుందండి? 5 పిల్లలను సంపాదించుకుంది, 3 కుమారులను, 2 కుమార్తెలను సంపాదించుకుంది. దేవుని మందిరంలో చేసే ప్రార్థనలు ఊరకనే పోతాయమ్మా? ఊరికనే పోతాయా? చూడండి, సుంకరి ప్రార్థన పాపములు ఒప్పుకున్నాడు, పాపములు ఇడిచిపెట్టాయి, నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. మరి హిజ్కియా మహారాజు రోగముతో దేవుని సన్నిధానానికి వెళ్ళి మొరపెట్టుకున్నాడు, 15 సంవత్సరాల ఆయుష్ని సంపాదించుకున్నాడు. యెహోషాపాతు శత్రువుల బారి నుండి కాపాడు ప్రభువని ఆ యొక్క ప్రజలందరికీ ప్రకటించడమే కాదు, వారందరూ దేవుని మందిరానికి వెళ్ళి మొరపెట్టుకున్నారు. వారు ప్రార్థన దేవుడు ఆలకించి వారికి జయాన్నిచ్చాడు. ఈరోజు నా ఈ వాక్యం అంటున్న ప్రియ బిడ్డ, మరి
హన్నా కూడా దేవుని మందిరానికి వెళ్ళి దేవుని యొక్క మందిరం యొక్క విలువ భక్తులకు తెలిసిందండి. ఎక్కడికి వెళ్తే ఎవరు ఈ ప్రార్థన వింటారు, ఎవరు మనకు జవాబిస్తారో అక్కడ సరైన స్థలంలోనికి, సరైన పర్సన్ దగ్గరికి, సరైన వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి గొప్ప విజయాలు, గొప్ప మేలులు, గొప్ప కార్యాలు వారు చూడగలిగారు. ఈ రోజున ఈ మందిరం యొక్క విలువ మనకు తెలుస్తుందా? మందిరంలో మొరపెట్టేవారు ఉంటున్నారా? నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళేవారే. కానీ చూడండి, అన్ని మందిరాలకి కూడా అన్ని క్లోజ్ చేయబడి ఉంటాయి, తాళాలు వేయబడతాయి. వారానికి ఒక మారు తాళాలు తీసే చర్చిలు చాలా కనబడతాయి. మన చర్చికి ఏ తలుపులు లేవు, ఏ టైం అయినా రావచ్చు. నువ్వు అర్ధరాత్రి వచ్చేవని అడిగేవారు ఉండరు. దేవుని సన్నిధి ఇక్కడ ఉంది. ఎంతమంది దేవుని మందిరంలో మొరపెట్టుకుంటూ ఉన్నారు? దేవుని యొక్క సన్నిధి విలువ మీకు తెలుస్తుందా? ఆయన తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నారు. కడవరి మందిరాలయం కంటే, మునుపటి మందిరాలయం కంటే కూడా ఎక్కువ మహిమ ఈ మందిరాలయంలో, ఈ కడవరి మందిరంలో ఉందని ప్రభు తెలియపరుస్తున్నారు. ఈ మందిరంలో మొరపెట్టు ఉన్నవారు ప్రార్థనలు ప్రభు ఆలకిస్తాడని వాక్యం తెలియపరుస్తుంది. యేసుక్రీస్తు ప్రభు కూడా ఒక మాదిరిని చూపించారు. ఆయన ఈ లోకానికి శరీరధారకు వచ్చినప్పుడు మందిరానికి వెళ్లకుండా ఉన్నారండి, మందిరానికి వెళ్ళారు. ఆయన వారికి చెప్పిన వాక్యం చదవకుండా, వాక్యం చెప్పకుండా ఉన్నారంటే ఆయన కూడా వారికి చెప్పిన దేవుని యొక్క మందిరానికి వెళ్ళి వాక్యం చెప్పారు. ఆయన ఈ యొక్క ఆలయంలో ఉన్నాడు. నమ్మితే దేవుని స్తోత్రం. ఈ ఆలయంలో మొరపెట్టేవారు ప్రార్థన ప్రభు ఆలకిస్తారు. ఇంకా ఇలా చెప్పుకుంటే చాలా మంది భక్తులు మందిరాల్లో ఎన్నో గొప్ప విజయాలను, మేలును పొందుకున్నారు. ఒక ఆమె దేవుని యొక్క మందిరంలో బలహీన ఆత్మ పట్టేసుకుందండి ఆమె. కానీ మందిరం ఏనాడు మానలేదు. ఆమెకు తెలుసు, నాలో ఎంత బలహీనత ఉన్నా నేను మందిరంలో ఉంటేనే నాకు ఆరోగ్యము, నేను మందిరంలో ఉంటేనే నాకు సమాధానం అని గ్రహించి ఆమె మందిరాలయంలోకి వెళ్ళింది. 18 ఏండ్లుగా బలహీనపరిచే ఆత్మ పాట పాడడానికి ఆమె నోరు లేదు, బలహీనపరిచేస్తుంది. చప్పట్లు కట్టడానికి ఆమెకు చేతులు సహకరించవు, పరిచర్య చేయడానికి ఆమె నడుము సహకరించదు, నడుమొంగిపోయింది. అలాంటి భయంకరమైన పరిస్థితులు కూడా మందిరాన్ని విడవకుండా మందిరానికి రావడం వలన 18 ఏండ్లు నుండి చాలామంది అన్యులు, భక్తిహీనులు మాట్లాడి ఉండొచ్చు, ఎన్నాళ్ళ నుంచి ప్రార్థనకి వెళ్తున్నా, నీకేమైనా మేలు జరిగిందా, నువ్వు ఎందుకు వెళ్తున్నా, నీకు అసలు అర్థం ఉందా అని చాలామంది తన కృంగ తీసేవారు ఉండవచ్చును. కానీ మందిరం యొక్క విలువ తెలిసిన ఆమె ఏనాడు మందిరం మానలేదు. ఎందుకంటే యేసయ్య ఇక్కడ ఉన్నాడని ఆమె గ్రహించింది. ఒకానొక రోజు యేసయ్య ఆమెను చూడగా బలహీనపడ్డ ఆత్మ గద్దించాడు ప్రభు. ఆమెలో నుంచి ఆ యొక్క సాతానుడు బయటకు పోయినప్పుడు, బలహీనపరిచే ఆత్మ బయటకు పోయినప్పుడు ఆమె చక్కగా నిలబడి దేవుని సన్నిధానం పరిచయం చేశారని వాక్యం తెలియపరుస్తుంది. ఈ రోజు నీ వాక్యం ఏంటన్న ప్రియబిడ్డ, దేవుని మందిరంలో ఆయన ఉన్నారని గ్రహిస్తే ఆయనకు నిజంగా మొరపెట్టు. నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏదైతే నువ్వు కోల్పోయావో, ఏదైతే నువ్వు అనారోగ్య పరిస్థితిలో ఉన్నావో, ఏదైతే అపజయంతో ఉన్నావో, లేదా ఏదైతే సమాధానం కోల్పోయి ఉన్నావో, ఏ పరిస్థితిలో నువ్వు వచ్చి ఉన్నావో, దేవుని మందిరంలో ఈ రోజే నిజంగా నువ్వు మొరపెట్టినట్లయితే ప్రభు నీ ప్రార్థన ఆలకించి నీకు గొప్ప విజయాన్ని, కీడులన్నీ తొలగించి, నీ రోగాన్ని తొలగించి, నీ అప్పు సమస్యను తొలగించి, నీ బాధ ఏదైనప్పటికీ కూడా ఆయన తొలగించే దేవుడు. ఆయన ఎక్కడున్నాడు, ఆయన ఉన్నాడని నమ్మి నువ్వు నిజంగా మొరపెడితే నువ్వు గొప్ప విజయాన్ని పొందుకుంటావు.